హే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇక్కడ మమ్మీ అయితే పచ్చి కొబ్బరి, లేత కొబ్బరి అయితే తురిమింది. సో తురిమి ఇది ఫ్రై చేసుకోవాలి నేతిలో. ఇక్కడైతే ఫ్రెష్ నేతిలో అయితే ఫ్రై చేస్తుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నేతిలో ఫ్రై చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేస్తుంది. సో ఇక్కడైతే మొత్తం తురమకుండా అయితే కొంచెం చిన్న చిన్న పీసెస్లో ఉంచింది. అలా తింటుంటే మిడిల్లో బాగుంటాయి టేస్ట్. సో ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇక్కడ మనం జాగరీ తీసుకుందాం. ఇక్కడ నేను జాగరీ తీసుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో జాగరీ అయితే మనం డైరెక్ట్ ప్యాన్లో యాడ్ చేయగానే హీట్ అయిపోతుంది. ఆ హీట్కి మెల్ట్ అవుద్ది. మెల్ట్ అయ్యాక ఇలా ఒకసారి కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్లో. సో కొబ్బరి లడ్డు అంటే చాలామందికి చాలా ఇష్టం, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎండు కొబ్బరి కన్నా లేత కొబ్బరి, పచ్చి కొబ్బరితో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్రెష్ కొబ్బరి కాబట్టి. సేమ్ బేకరీస్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఇంట్లో అయితే మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. సో ఫ్రై చేసుకున్న కొబ్బరి జాగరీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. సో ఇది చిక్క పడేంత వరకు, దగ్గరికి అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. జాగరీ ప్లేస్లో షుగర్ అయినా చేసుకోవచ్చు, షుగర్ అయినా యాడ్ చేయొచ్చు. బట్ జాగరీ హెల్త్కి చాలా మంచిదని చెప్పి నేనైతే జాగరీ యాడ్ చేశాను. ఫ్లేమ్ ఫుల్ పెట్టుకొని కలిపేసుకోవాలి. వితిన్ 10 to 15 minutesలో అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా కొబ్బరి లడ్డు అయితే రెడీ అవుతుంది. పిల్లలకు చేసి పెట్టినట్టయితే స్నాక్స్లా ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చాక చాలా బాగా తినేస్తారు. సో టైట్గా అయ్యేంత వరకు కలిపేసుకుందాం. పార్ట్ 2 టు బి కంటిన్యూడ్ నెక్స్ట్ వీడియోలో చూసేయండి.